know it's not. I know it's not. If I said do it, I could do it. Every time I try, it's a run. I've been going crazy, going stupid. I've been going crazy, I'ma lose it. That's how it goes. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మ్యాథ్స్ హండ్రెడ్లో పోదాం కాలేజ్కి. పోదాం ఊరికే అట్లా. ఇది స్టార్ట్ అవుదాం తేలిగ్గా. ఏంద్రో ఫస్ట్ ఎక్క బండి స్టార్ట్. ఓహో క్లచ్ మూమెంట్ ఎట్టుంది. ఎంత ఈజీ తెలుసా ఈ బండి తోలేదానికి. ఫుల్ ఈజీ అంటే అంత ఈజీ. అంత క్లచ్ మూమెంట్ కొంచెం సరి చేసుకుంటే బండి మాత్రం అంతే ఇంకా ఫుల్. ఏం పోతాం చూడు బండి. బ్రేకులు క్లచ్ ఒకటి కానీ ఇది కరెక్ట్గా చూసుకుంటే హైలైట్. ఇంకా బండికి పేరే పెట్టవల్ల. ఈ ట్రాఫిక్ ఏందో ఎంతసేపు పట్టద్దో కాలేజ్ పోయేసరికి. అందుకే పొద్దున్నే లేయాలా అనేది. బెంగళూరులో ఎవరు ఆగినా ఆగకుండా కానీ ఆటోలు మాత్రం నాన్ స్టాప్ ఆగేదేలే, వస్తూనే ఉండేదే. ఏం చేసేది, మనమే చూసుకొని పోతూ ఉండాల. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి, అలాంటి వీడియోలు చేస్తాను నేను. బండి సౌండ్ చూడండి ఎట్లుందో, ఒకసారి కామెంట్ చేయండి బండి బాగుందో బాగాలేదో. ఈ ట్రాఫిక్ ఏందో ఇదేందో కథ. ఇది ఏ గేర్లో ఉందో అర్థం. ఫస్ట్ ఈ క్లచ్ మూమెంట్ అసలు మార్పియాల. ఏందో అసలు క్లచ్ మూమెంట్ ఇది. ఓయ్ ఏమ్రా, ఏం అట్ట వచ్చింది. ఇంకా ఆర్ఎక్స్ అంత సౌండ్ లేదు, సిటీలో తిప్పుకోవచ్చు, ఏం కాదు. అదే కానీ ఆర్ఎక్స్ ఇంత స్పీడ్గా పోతూ ఉంటే ఎట్ట సౌండ్ వచ్చేది తెలుసా. అందరు తిరిగి చూసేవాళ్ళు అట్నే. ఫోన్లు మాట్లాడుకుని వస్తారు కదరా, ఏమవుతుంది ఏందో అని. చూడు ఏం మెంటల్ అమ్మ, ఏం నా కొడుకోడు. బండి సౌండ్ ఎట్టుందో కామెంట్ చేయండి చాలు. చూడు ఏం లేస్తాను చూడు బండి. ఈయన లేట్ అయిపోయేదానికి నేను చేసే పనులకి బండి సరిపోయింది. ఈరోజు కాలేజు ఎంత లేట్ అయిందంటే గంట లేట్ అయిపోయింది. అంటే ఫస్ట్ క్లాస్ అవుట్. ఇంకా ఈరోజు ఏం లేదనుకో, ఫస్ట్ క్లాస్ అవుట్ అంతే. ఇప్పటి నుంచి నా ఫస్ట్ క్లాస్కి పోయేటట్టు చూసుకోవాలా.
వీటి గేర్లు వేసేదే పెద్ద తలకాయ నొప్పి. అయితే మాత్రం మస్తు మజా ఈ బండి. గేర్లు ఒకటే తలకాయ నొప్పి తప్పితే మిగతా అన్నీ మస్తు మజా వస్తుంది. బండి సౌండ్ మాత్రం ఎట్టుందో కామెంట్ మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ రోడ్ ఏందో ఇది చర్చ్ కొట్టాడు బండిది. తిరిగి తిరిగి చూడాల. అందుకే సిటీలో మనం ఎంత జాగ్రత్తగా తోలుకుంటే అంత మంచిది. సిటీలో అన్నిటితోనూ రిస్కే, సౌండ్తోనూ రిస్కే, ప్రతి ఒక్కరితో రిస్కే. అదే మన ఊరు సైడ్ అయితే ఎవరు అడిగేది, ఇంకా సౌండ్ వేసుకొని వస్తుంటే అలా కూడా వస్తుంది చూడరా అంటారు. సిటీలో ఎవడు రాయడు ఆ వేసినా కొడుకు అనుకుంటారు. ఏమో బాబా ఏం అనలేము. ఇంకా ఈ ట్రాఫిక్ కింద మళ్ళీ 7కి వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ తీసుకునేది. ఉండే గ్యారేజ్లో నా బండి తీసుకునేది. ఈ బండి వేసుకుని వస్తే తలకాయ నొప్పి. ఏ భయంకరంగా సౌండ్ అంటాడు వాడు. అందుకే కాలేజీలో నిదానంగా పోవాలా, స్పీడ్ పోకూడదు. ఇంటికి ఎప్పుడు తలకాయ నొప్పి స్పీడ్ పోతే. ఎప్పుడే కానీ కాలేజీలో నిదానంగానే పోవాలా. ఏం ఈడే అట్రా ఈడే ఉంటా అని చెప్పి అన్నారు నిలబడుకొని. సరే ఇంటికి పోయేటప్పుడు ఆన్ చేస్తా. చూడాలంట ಏನು ಬರೋಕ್ಕಾಗಲ್ಲ. మ్యాక్స్ 100లో ముగ్గురు పోయేది. ఊరికే అట్లా పోయి అన్నది. ముగ్గురు పోయినా కానీ బండి ఫుల్ స్టెబిలిటీగా పోతున్నాం. అట్లా తినేసి మళ్ళీ కాలేజ్ జల్దీ తినేయాల. మళ్ళీ ఇంకా 1 అవర్ ఉంది. ఏం కాదు. వాడు చూడు, వాడు వెనకాల చూడు ఎట్ట పట్టుకున్నాడు. నెక్కించుకోమండి 70 కొడుతుంది. మనకంటే ఎక్కువ ఫుల్ చేయకూడదు, ఎందుకు ఊరికే రిస్క్. ఇదేనా? ఇది కాదు అది. తినేసి అయింది పోవాలా. వీళ్ళాడ బండి వేసుకొని జమ్మని వెళ్ళిపోయి. క్లాస్ టైం అయిపోయింది, క్లాస్కి పోవాలా. మళ్ళా సిగ్నల్.
కాలేజ్కి వచ్చేసినా ఇంకా అంతే. మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు వీడియో ఆన్ చేస్తా. నిందోలు చూపించేదా ఎందుకు పోదురా? ఏంది ఫస్ట్ గేర్లోనే ఉంది కదా, ఇంకేంది నీ చేయలే నార్మల్. దీనికి గేర్లే రివర్స్ రా, గేర్లు అన్నీ ముందుకు రా. ఏ క్లచ్ బాగలేదు దానికి, వీళ్ళు గేర్లు వేసేదానికి రాలే బండిది. నేను గమ్ముకున్నా వేస్తారేమో చూద్దామని, వాళ్ళకి రానే రావట్లే. ఇంకా లాస్ట్ నేనే వేసిన. ఏం చేసేది? ఈరోజు ఇంటికి పోవాలా, ఏమో నిద్ర వస్తుంది ఈరోజు భయంకరంగా. ఇంటికి పోయేసి పడుకొని ఒక వీడియో ఎడిటింగ్, ప్యూర్ జర్కింగ్ ఇస్తూ ఉంది. భిన్న పెట్రోల్ వేయించేసేవాళ్ళు బండికి. అవునమ్మా, నువ్వు పోయేది పక్కన వాళ్ళు కూడా దెంగిచ్చేటట్టు ఉన్నావు కదరా నువ్వు. పక్కా పెట్రోల్ అయిపోయింది బండిలో ఫిక్స్గా. బండికి అర్జెంటుగా పోయి పెట్రోల్ అయిపోయాలి, చిన్నగా స్లోగా పోయి. బండి పెట్రోల్ అయిపోయింది. ఇది కొంచెం అంత 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అయితే పెట్రోల్ బంకే వచ్చేది. వేస్ట్ గ్యారేజ్. ఒక 1/2 లీటర్ పెట్రోల్ ఇచ్చేదానికి కదా, పెట్రోల్ ఇచ్చేదానికి ఏం బాగా డబ్బులు ఇస్తా అంటే 100 రూపాయలు ఇస్తా అంటే. వేస్ట్ గ్యారేజ్. ఎన్నో గ్యారేజ్లు చూసినాం, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినాం గ్యారేజ్లో. బండిని టో చేయాల్సి వస్తుంది పెట్రోల్ అయిపోయేసరికి. రెడీ చేయించిన దానికి కొనిన దానికి అంతా 35 అయింది. అది అట్ట ఇట్ట చేసి మనం మా పెట్రోల్ బంక్ దాకా వచ్చి అట్ట. ఎంతనా? ఎట్లా కానీ పాపం వచ్చా కదా, ఫోన్ చేయగానే 5 మినిట్స్లో వచ్చేసా జమ్మని. వీడికి రావట్లే గేర్లు. అన్నీ ఫ్రంటే అన్నీ ఫ్రంట్కే, అన్నీ ఫ్రంట్ అంతే. ఫోన్ చేయగానే వచ్చా, ఒక రౌండ్ వేస్తాడు. చూద్దాం ఎట్టుంది బండే. ఇది బాగుంది అయితే, అది ఊరికే సౌండ్ వస్తుంది, తోలేక ముందే సౌండ్ వస్తుంది. ఏం సౌండా? అవునా, సరే అయితే. కూడా సరిగా బాగాలే ఈరోజు. మీరైనా కనీసం డైలీ లైక్ చేయండి అని చెప్పలేను నేను. నాకు ఇంటికి పెట్రోల్ అయిపోతేనే తలకాయ నొప్పి నాకు చేసేది. వాడు గ్యారేజ్ వాడు, వాడి అమ్మవాడు పెట్రోల్ ఇచ్చేదానికి ఏం రోగం వానికి. ఇదేంది ఊరికి ఆగిపోయి జమ్మని పోతుంది బండి. నాకు నిద్ర వస్తుంది ఈరోజు, నీరసం అయిపోయింది బాడీ. దగ్గర ఫిక్స్గా 80-90 బండి పోతుంది ఇప్పుడు.
ఈరోజు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు వీడియో రేపు ఇంకో వీడియో వస్తుంది, మంచి వీడియో. దానికి కనీసం రీచ్ అయినా తీసుకురండి. విసిగి తెంగింది. ఇంకా మీరు రీచ్ తీసుకొని వచ్చినా తీసుకురాకున్నా నేను మాత్రం వీక్లీ 5 ఫుల్ వీడియోలు, 5 లేకున్నా 4 ఫుల్ వీడియోలు, ఒక 7-8 షార్ట్లు గ్యారంటీ వేసేదే. మీరు రీచ్ రాకపోని అదంతా నాకు అనవసరం. ఏమన్నా చేసుకోండి. నాకు మిగిలితే వీడియోలు మిగులుతాయి, లేదంటే రీచ్ వస్తుంది, అంతే. ఇంకా సరే, ఇంకా రేపు వీడియోలో కలుద్దాం. నాకు పిచ్చి తెంగింది ఈరోజు.